దయచేసి ప్రవక్త అయినటువంటి యిర్మీయా భక్తుడు రాసినటువంటి గ్రంథం విలాప వాక్యములు, యిర్మీయా యొక్క మరి ప్రార్థన, రోధించేటువంటి ప్రార్థన, రోదన ధ్వని, విలాప వాక్యములు. దయచేసి 3వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. దేవుడి వాక్య భాగాన్ని మన వినికి ఆస్వాదించుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన, ప్రేమ కలిగిన వాడా, చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మీరే దీవించి ఆస్వాదించండి. ఇది ఆసునిప్పుడు నీ శిలువ చాటును మరుగుపరిచి అభిషేకించి మా అందరితో మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో విలాప వాక్యములు 3వ అధ్యాయం 24. ఆయన యందు నమ్మిక ఉంచుకొనుచున్నానన్నాడు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారందరి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి యిర్మీయా మరి బాల్యకాలము నుండి కూడా దేవుని చేత బహుగా ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి. వాస్తవానికి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరి యిర్మీయాను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించుకొనుచున్నానన్నాడు. చాలా శ్రేష్టమైనటువంటి భక్తుడు, మంచి దేవుని కోసం రోషము కలిగినటువంటి వాడు, దేవుని కొరకు దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వాడు. దేవునితో గడపడం, దేవుని కొరకు బ్రతకడం అనేది అంత ఆషామాషి విషయం కాదు, అంత సామాన్యమైనటువంటి విషయం కాదు అని మనందరికి కూడా బాగా తెలుసు. దేవునితో మరి మనుషులతో సహవాసం చేసినంత సులువు కాదు. హానోకు దేవునితో నడిచాడు, మరి పౌలు భక్తుడు దేవునితో నడిచాడు, నోహావు దేవునితో నడిచాడు, మోషే, వీళ్ళందరూ కూడా దేవునితో నడిచారు. మానవ చరిత్రలో దేవునితో నడిచిన భక్తుల యొక్క జాబితా, దేవునితో నడిచినటువంటి భక్తుల సంఖ్య చాలా స్వల్పం. నిజ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళందరూ కూడా దేవునితో నడిచిన వాళ్ళు కాదు. నిజ దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా దేవునితో ఏకీభవించిన వాళ్ళు కాదు, 100%. అలాంటిది మరి దేవుడు వెళ్ళాడనే వాళ్ళకి దేవుడు తెల్ల నడుస్తారు. దేవుడు ఉన్నాడు కానీ ఆయన యేసు కాదు అనేవాళ్ళు ఆయనతో ఎలా నడుస్తారు? దేవుడు ఉన్నాడు, ఆయన బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షమయ్యేవాడే, మైనవాడే నిజమైన దేవుడు, ఆయనే మా రక్షకుడు, విమోచకుడు అని నమ్మినటువంటి వ్యక్తులో కూడా దేవునితో నడవడం జరగలేదు.
కనుక దేవునితో నడవడం అంత అసామాసి విషయంగా, ఏదో ఒక వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, మరి బోళ్ళంతా రాజకీయం చేయొచ్చు, ఇవన్నీ కూడా పెద్ద విషయాలు కాదు. బోళ్ళ మంది మనుషులు, చదువు లేని వాళ్ళు వ్యాపారం చేసి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. నిరక్షరాస్యులు మరి రాజకీయాలలో ఎదిగి ఫలించి ఒక ఉన్నతమైనటువంటి పదవులను పొందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాగూ మరి ఇంకా చెప్పుకుంటూ పోతే లోకంలో ఎన్నెన్నో సాధించినటువంటి మేధావులు ఉన్నారు. కానీ వీళ్ళందరూ దేవునితో నడవగలరా అంటే సాధ్యంగా. కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, అధికారం సంపాదించవచ్చు, దేవునితో నడవడం అలాంటిది కాదు. దిస్ ఈజ్ టోటలీ డిఫరెంట్ వే. ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జ్ఞానానికి మించింది. రాజకీయం మనుష్య జ్ఞానంతో చేసేది, తర్వాత వ్యాపారం మనుష్య జ్ఞానంతో చేసేది. అలాగే ఇక ఏ కార్యకలాపాలు ఏం సాధించినా వాడుకున్న జ్ఞానం మేరకు చేయగలడు. కానీ దేవునితో నడవడం అనేది అసలు మన జ్ఞానమునకు మించినటువంటి విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, అది దేవుని అనుగ్రహం ఉండాలి, యథార్థత ఉండాలి, మరి దేవుని కొరకు అప్పుడు మనం బ్రతకడానికి, దేవునితో నడవడానికి అవకాశం ఉంటుంది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, అలాగూ దేవుని చేత ప్రత్యేకించబడి దేవునితో నడిచినటువంటి భక్తుడు, దేవుని కొరకు బలమైనటువంటి సేవను చేసినటువంటి భక్తుడు ఇర్మియా. అతడు అంటున్నాడు ఏంటంటే, ఆయన యందు నేను నమ్మిక ఇచ్చుకొనుచున్నానన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? 24 మొదట్లో, క్షమించండి, 3:24 మొదటి లైను, యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను. అంటే యెహోవా పరాయివాడు కాదు, ఈజ్ మై ఓన్ ప్రాపర్టీ అనే కాన్షియస్, ఆ స్పృహ మనకు ఉండాలి. దేవుడు అంటే ఏమోనండి, ఏదో ఆదివారం గుడికి వెళ్తున్నాను వస్తున్నాను అంతవరకు ఆయనకు మాకు అనే పనికి మాలిన మనస్తత్వం పోవాలి. మీ ఇంట్లో 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఏమోనండి నాది కాదంటారా? మీకు ఇల్లు ఉంది, ఈ ఇల్లు నాది కాదంటారా? అంతకు మించి మనకున్న ఆస్తుల కంటే కూడా, మనకున్న బంధువులందరికంటే కూడా దేవుడు నాకు ఏమై ఉన్నాడంటే, నా భాగము, నా భాగం, నా స్వాస్థ్యము, ఇది మై ప్రాపర్టీ అనే మనసు ప్రప్రదంగా విశ్వాసులకు రావాలి. ఇది రానప్పుడు ఎన్నో ఉపదేశాలు చేసినా విన్నా వేస్టే. దేవుణ్ణి నువ్వు పరాయివాడిగా చూడట్లేదు, నువ్వే దేవుణ్ణి పరాయివాడిగా చూస్తున్నావు. దేవుడు నువ్వు నా కుమారుడు, నా కుమార్తె అని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవునికి ఎలాంటి మనసు ఉన్నది అంటే, మన విషయంలో ఎంత ఫ్రీగా ఆయన మాట్లాడుతున్నాడో దయచేసి మీకు నేను చూపిస్తాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని అన్నాడు. చూసారా, వారు నా మీద తిరగబడి ఉన్నారు. చాలా ఫ్రీగా మాట్లాడు. పిల్లలు అంటున్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడితే నువ్వు చేత కాదా నీకు చంపి బారి అంటే ఎలా చంపుతాను? నా కన్న బిడ్డలు, నా పిల్లలు, నా సొంత పిల్లలు. తల్లిదండ్రులు
మరి చాలా బలవంతులు ఉంటారు పిల్లల కంటే. వీడికి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 ఏళ్ళు పిల్లలకు ఉన్నాయనుకోండి, వాళ్ళు మాట వినట్లేదు, చాలా చిరాకు పెడుతున్నారు, అల్లరి చేస్తున్నారు. తల్లిదండ్రులు బాధపడతారు. అయ్యో ఏం చేయాలి, ఏం చేయడం ఏంటి, ఒక్క గుద్దుదే చేస్తాడు కదా, చేయొచ్చు కదా. అదంటే అది చేయలేరు. ఎందుకనంటే సొంత పిల్లలు, వాళ్ళు శత్రువులు కాదు, పిల్లలే కానీ శత్రువులాగా బాధ పెడుతున్నారు. సొంత పిల్లలు శత్రువులుగా బాధ పెడితే కొట్టగలరు గాని మరి ఆఖరికి చంపగలరు గాని చేయరు అలా. ఎందుకనంటే ప్రియ దేవుని బిడ్డల, దేవునికి కూడా అదే బంధకం ఉన్నది. తల్లిదండ్రులు మాట పిల్లలు విననప్పుడు తల్లిదండ్రులు ఓరుగా బాధపడడం తప్ప ఏమీ ఎలా చేయలేరు, వాళ్ళని ఎలా చంపి పారేయలేరు. అలాంటి ఎఫెక్షన్, అలాంటి భావోద్రేకం, అలాంటి రిలేషన్, అలాంటి బాంధవ్యం, బంధకం దేవుడికి కూడా ఉన్నాయి. మనం ఓరుగా గొప్పవాళ్ళం అని దేవుడు ఇంకా మనల్ని ఓర్చుకోవడం కాదు. మనం బాగా ప్రార్థన చేస్తున్నందుకు మరి ఆయన మనల్ని క్షేమం ఇచ్చి పోషిస్తున్నాడని కాదు. ఆయనకి మనకున్న రిలేషన్ బట్టి, బంధం బట్టి, బాంధవ్యాన్ని బట్టి ఆయన ఎన్నోసార్లు మనం విసిగించిన ఆయన ప్రియ దేవుని బిడ్డలారా మనల్ని చంపి అవతల పారేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే నా పిల్లలు అనుకున్నాడు ఆయన, సొంత పిల్లలే గనక దేవుని సైడ్ నుండి వీళ్ళు నా పిల్లలు అనే భావం ఉన్నది. వీళ్ళు నా పిల్లలు, నా కుమారులు, నా కుమార్తెలు అనే భావం మనకు కూడా అదే ఉండాలి. ఈయన నా తండ్రి, నా స్వాస్థ్యము, నా భాగము అనే కాన్సెప్ట్, ఆ మైండ్, ఆ మనస్తత్వం మనకు రావాలి. దేవుణ్ణి ఎప్పుడు పరాయివాడిగా చేయొద్దు, దేవునికి ఎప్పుడు దూరంగా ఉండొద్దు. దేవునితో మంచి రిలేషన్ మనం మెయింటెనెన్స్ చేయాలి. ఎందుకంటే పరాయివాడు కాదు, పరాయివాడు అయితే మెయింటెనెన్స్ చేయి దూరాన్ని. నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎందుకు పరాయివాడు అవుతాడు? కనుక దేవుణ్ణి మనం నా భాగము, నా స్వాస్థ్యము, నా తండ్రి అనే ఒక మంచి నమ్మకం కలిగి, అలాంటి బాంధవ్యం కలిగి మనం ముందుకెళ్ళాలి. ఆ తర్వాత ఆయన మీద మనం నమ్మిక ఉంచితే ఆ నమ్మికకు ఒక విలువ ఉంటుంది. దేవుడు నా భాగము అని నేను అనుకున్నానని చెప్పిన తర్వాత అంటాడు, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నానన్నాడు. దేవుడు నావాడు అని నమ్మాలి మొదట, తర్వాత ఆయన మీద నువ్వు నమ్మిక ఉంచుకో. దేవుడు వాడు కాదనుకున్నావు కానీ ఎంత నమ్మిక ఉంచితే సుఖమేంటి? దేశాన్ని రాజు మా సొంత నాన్నగారేనండి అని నీవు నమ్మినప్పుడు, ఒకవేళ మీ నాన్నే దేశాన్ని రాజు అయితే తర్వాత నువ్వు అతని దగ్గరకు పోయి ఏదైనా అడిగితే ఇస్తాడనే నమ్మకము, ధైర్యము, ఆయన దగ్గరికి వెళ్ళడానికి ధైర్యము, చనువు, హక్కు అన్నీ ఉంటాయి. కానీ దేశాన్ని రాజుకు నాకు సంబంధం లేదు, శత్రుత్వం ఉన్నదనుకున్నాక ఆయన దగ్గరికి ఎలాగెళ్ళగలం, ఏదైనా ఎలాగడగలం? కనుక ప్రప్రదంగా దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణం ఆయన నావాడు అనేటువంటి విశ్వాసం. ఆయన నావాడు, ఆకాశములను భూమిని సృష్టించిన వాడను. భూములు మనవి కాదు, ఈ మేడలు, మిద్దులు ఇవన్నీ కూడా ఎవడెవడో ఆక్రమించుకున్నాడు, ఎవడెవడు మనవి కాదు. ఈ ఎకరం మంది కాదు, ఈ పొలాలు మనవి కాదు, ఈ భూములు, ఈ మేడలు ఇవన్నీ మనవి కాదు. కానీ వీటన్నిటిని సృష్టించిన వాడు నా దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన తండ్రి. ఆ ప్రప్రదంగా ఆ లక్షణం మన లోపల ఉండాలి, ఆ విశ్వాసం మన లోపల ఉండాలి. తర్వాత నీవు ఆయన మీద నమ్మిక ఉంచినప్పుడు నువ్వు ధైర్యముగా ఆయనకు ప్రార్థన చేయగలవు, నీకు కావలసినవి ఆయన అడుక్కోగలవు, తెచ్చుకోగలవు. అంతే తప్ప
పరాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు దేవుని దగ్గరికి వెళ్తే ఆ రీతిగా నువ్వు ఎంత నమ్మిక ఉంచినా, ఎంత ప్రార్థన చేసినా అంత ప్రయోజనం ఉండదు. గనక ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ ఎంతైనా నమ్మదగిన వాడు అన్నాడు 23వ వచనంలో. 24లో మరి యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను అన్నాడు. గనక దేవుడు నావాడు, నా తండ్రి అని త్రికరణ శుద్ధిగా నమ్మండి. ఆ తర్వాత మీరే ప్రార్థన చేసినా, ఖచ్చితంగా నమ్మకంగా మీరే ప్రార్థన చేసినా, నా తండ్రే కదా, పరాయివాడు కాదు కదా, నేను పరాయివాడిని అడిగితే నాకు ఇవ్వకపోవచ్చు, కానీ నా సొంత తండ్రి అనే భావంతో మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన బహుబలమైనదై పరలోకం చేరిపోతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన నేరుగా దేవుని చెవులోకి చొచ్చిపోతుంది. అంత శక్తివంతంగా మన ప్రార్థన ఉండాలంటే దేవుణ్ణి పరాయివాడుగానే భావజాలం నుండి మనం బయటకు వచ్చేసి దేవుణ్ణి మనం సొంత తండ్రిగా మనం నమ్మాలి. ఇక్కడే నీ అసలు క్షేమం అంతా ఉన్నది. దేవుడు అంటే ఇంకా నీకు పరాయివాడా, లేకపోతే ఆయనతో చనువు, నా తండ్రి, నా భాగము, నా స్వాస్థ్యము, దేవుడు అంటే నాకు పరాయివాడు కాదు అనే భావం, ఆ విశ్వాసం నీలో ఉన్నాయో లేవో ఒకసారి స్వపరీక్ష చేసుకో. లేకపోతే మారు మనసు పొందు. నీవు ఆయన కుమారుడివి, కుమార్తె ఆయన అనుకుంటున్నాడు, నువ్వు కూడా ఆయన నా తండ్రి అనుకో. నీవు ధన్యుడివి, ధన్యురాలు అవుతావు. దేవుడి వాక్యాన్ని మన వినికి ఆస్వాదించుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఆశ్చర్యకరుడా, గొప్ప తండ్రి, నీవెంతైనా నమ్మదగిన వాడవు ప్రభా. ఎంతైనా మేము నిన్ను నమ్ముకోవచ్చు, ఎందుకంటే నువ్వు మా తండ్రివి, పరాయివాడు కాదు, మా విమోచకుడు, మాకు దొరకవు తండ్రి. ప్రభా, కృతజ్ఞతాస్తుతులు. మా అవసరతలు ఏంటో అవన్నీ నీకు అప్పగించుకుంటున్నాం. నీవే మా దేవుడు కదా, నీవే మా తండ్రి కదా. ప్రభా, సహాయం చేయండి మా అందరికీ. ప్రభా, అలాంటి త్రికరణ శుద్ధి కలిగిన మనస్సుతో నమ్మికుంచుటకు సహాయం చేయండి. ఆమె కూడా వచ్చిన బిడ్డలందరినీ దీవించి వినవాక్యం మాలో నిరంతలుగా నీరుగట్టి ఫలింపజేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహాసం చేరువచ్చిన మనకు భూలోకమందున్న భక్త కోటికి సదాకాలము తోడైండు. ఆమె యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశన సంపూర్ణ జయం కలుగును. ఆమె. అందరికి వందనాలు. థ్యాంక్ యూ.